అంతే ఎలాగా కంచేసి ఉన్నాక ఎలాగా ఇవి వస్తున్నాయి చూద్దాం. అది వేసింది కదా, ఎలాగొచ్చింది, ఎలా వచ్చింది నిన్న మొన్న. మనం రానప్పుడు ఎవరన్నా పంపించాలి. ఇప్పుడు తెలిసిపోయేది కదా ఎట్లా అవుతున్నాయో. కొంచెం కిందకుంటే దూకేసేయి. అగో మరి వెళ్ళిపోతున్నాయి అంటే ఎవరో వదిలేరు పొలంలో తీసుకొచ్చి. ఆశపడి గబా గబా వచ్చాయి. ఇప్పుడు ఇటు వస్తాయి, ఇటు వచ్చి చూస్తాయి. అందుక ఇప్పుడు తెలిసిద్ది అవి ఎలా అవుతున్నాయో. జీడి మొక్క కింద ఎట్లాగైనా వేడే చూడు. అసలు ఇక్కడ నించున్నా కూడా ఎలాగ ఆవిరి వస్తుందో, బగబగలాడుతుంది ఒంట్లో నుంచి వేడి. కొబ్బరి చెట్టు కింద చల్లగా ఉంటుంది. ఇంకో రావట్లేవు ఇవి, రావట్లేవు. కానీ ఎలా వచ్చినాయి లోపలికి కంచేసి ఉన్నాగా. చుట్టూ ముళ్ళతీగగా కంచేసింది. అసలు చూడండి వచ్చేలాగా తినేసినాయి. అంటే ఇవన్నీ మేము ఏరి ఒక దగ్గర పెట్టినాయి. ఇవి ఇట్లాగైతే మాకు ఏరడం చాలా ఇబ్బంది అయ్యిద్ది. ఎందుకంటే ఈ ఆకులు కిందకి వెళ్ళిపోతే దొరకవు. మా కాయలు ఉంటే ఇలా ఈజీగా ఏరుకోవచ్చు. చూడు కొన్ని పిక్కలు కూడా ఇక్కడ పడి ఉన్నాయి. అసలు ఎంత ఇబ్బంది అయిద్దో. ఆవులు ఇలా వచ్చి తినేసినందుకు ఏం నష్టం లేదు. అది కూడా వేస్టే అది పడేయటమే. కానీ మాకు కొంచెం గింజలు తీసుకోవడం ఇబ్బంది అయ్యిద్ది. ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవేమో ఈ కాయలేమో పడ్డ కాయలు, ఇవేమో ఆవులు తిన్న పిక్కలు. చూడండి అవి చెత్తలో కలిసిపోతాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి. ఇలా చెత్తలో కలిసిపోయినప్పుడు ఏరుకోవటం ఇబ్బంది అయ్యిద్ది. ఇలా కాయలు ఉంటే కాయలు గబగబ తీసేసుకొని ఒక దగ్గర ఇగో ఇలా పోసుకుంటాం. ఇలాగ ఆవులు తినేసినాయి. ఈ పిక్కలు ఉన్నాయంటే ఇక్కడ పిక్కు ఉందంటే అది ఆవు తిన్నట్టే. ఇవన్నీ ఆవులు తిన్నాయి. ఇవన్నీ ఆవులు తిన్నాయి. ఇలాగైతే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మామూలు కాయలు అయితే ఇగో ఇట్లా తీసుకొచ్చి ఇలా ఒక దగ్గరే పోసేస్తాం. ఇగో ఇవన్నీ కాయలు పడున్నాయి. నిన్న తీసినవి చూపిస్తాం. ఇది మొన్న కొబ్బరి చెట్టు దగ్గర తీసింది కాయలు. ఎంత పెద్ద కుప్ప, అంత కుప్ప ఆవు వచ్చేసి మొత్తం తినేసింది. చాలా పెద్ద కుప్ప ఇది. ఇక్కడ ఇదంతా పోస్తే ఇదంతా ఆవు తినేసింది. ఎన్ని ఉన్నాయో దీని కింద. కొబ్బరి చెట్టు కింద చల్లగా ఉంటుందని కొబ్బరి చెట్టు కింద పోస్తాం మేము. ఈ ఆవులు అయితే తినడానికి అలవాటు పడిపోయినాయిగా. ఎన్ని ఆవులు వచ్చినాయో చూడండి. అయినా కంచేసింది. కాకపోతే ఎవరో వచ్చి ఇప్పేసి లోపల పంపించేసి వెళ్ళుంటారు. ఎక్కడా లేదు దారి, చుట్టూ చూసాం వచ్చినాయి.